Hello all, here are the 3 recipes of దొండకాయ. The best recipes అండి. ఫస్ట్ ఈజ్ దొండకాయ రోటి పచ్చడి, సెకండ్ ఈజ్ దొండకాయ ఉల్లి కారం, అండ్ థర్డ్ ఈజ్ దొండకాయ ఫ్రై. చాలా బాగుంటాయండి. వన్స్ ట్రై చేయండి రెసిపీస్. ఫస్ట్ వన్ ఈజ్ దొండకాయ రోటి పచ్చడి. ఈ పచ్చడి తింటుంటే ఆహా అనిపిస్తుంది, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని దొండకాయలు వేసుకొని అండ్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మిర్చి వేసుకొని టాస్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి, ఈజీగా మగ్గుతాయి. అవి మగ్గాక నెక్స్ట్ రోట్లో 1 స్పూన్ ధనియా, సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా అన్నీ దంచుకోండి. తర్వాత మిర్చి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ అనేది స్టెప్ బై స్టెప్ వేసుకోండి. నూరుకోండి. బాగా నూరుకున్నాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని దంచుకొని, తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసుకొని, నెక్స్ట్ దొండకాయలు కొంచెంగా యాడ్ చేసుకుంటూ కచ్చా పచ్చాగా దంచుకోండి. లాస్ట్లో నేను ఇక్కడ 1 ఆనియన్ అనేది కట్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. దట్స్ మై ఫేవరెట్. పచ్చడిలో ఆ పచ్చి ఉల్లిపాయ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగాక ఆ పులుపు కారం అనేది నానాక ఉల్లిపాయ అనేది చాలా టేస్టీ ఉంటుందండి. దట్స్ ఇట్, దొండకాయ పచ్చడి. నెక్స్ట్ ఈజ్ దొండకాయ ఉల్లి కారం. ఇదేంటంటే దొండకాయకి ఒక కంప్లైంట్ ఉంటుంది, కొంచెం ఎంత కట్ చేసినా కూడా కొంచెమే అవుతుంది అన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఈజీ అవుతుంది. ఈజీ ప్రాసెస్ ఇది కూడా. దొండకాయల్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దొండకాయలు అలా కట్ చేసుకొని వీడియోలో ఉన్న విధంగా కట్ చేసుకొని పసుపు వేసుకొని మగ్గించుకోండి. మీన్వైల్ ఏంటి అంటే ఉల్లి కారం స్పూన్ ధనియా, స్పూన్ జీరా అండ్ పచ్చి ఉల్లిపాయ వేసుకొని కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోండి. అంతే అండి. దొండకాయలు మగ్గిపోయాక ఈ ఉల్లికారం వేసుకొని ఒక 2 to 5 minutes అనేది 2 minutes మగ్గించుకుంటే అంతే అండి, అయిపోతుంది ఈ రెసిపీ. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, డోంట్ ఫర్గెట్ సాల్ట్. అంతే, చాలా క్విక్ రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది కూడా ఈ రెసిపీ. నెక్స్ట్ ఈజ్ దొండకాయ ఫ్రై విచ్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్. సింపుల్ ప్రాసెస్. కడాయి అనేది మందంగా ఉండేది ప్రిఫర్ చేసుకోండి. ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవడమే. పోపుకి వచ్చేసి నేను ఇక్కడ పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకున్నాను. మీరు కనుక పల్లీలు ఇష్టపడితే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ గార్లిక్, రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకున్న వెంటనే దొండకాయ వేసేసుకోండి, ఎందుకంటే దొండకాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఈ రెసిపీకి ఏంటంటే మీకు దొండకాయ ఎంత చిన్నగా పాసిబుల్ అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని మ్యాక్సిమం మగ్గించుకోండి. తర్వాత మీకు ఫ్రై అయింది అనుకున్నప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత తీసి ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా వేసుకొని ఇంకా కమ్మగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.